Yeah, nice to see all youngsters. గుడ్. నా పేరు సురేష్ అండి. నేను అకాడమిక్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ని. అండ్ ఐ వర్క్డ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఫర్ 15 years. 1990 నుంచి 2004 వరకు. సో అప్పుడు ఎవరు పుట్టలేదు అనుకుంటా మీరు. గుడ్. నేను యుఎస్లో, యూరోప్లో అట్లా వర్క్ చేశాను. నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే ప్రోగ్రామ్ నేర్చుకున్నాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి సుదర్శన్ క్రియ అనే ప్రక్రియతోటి డిజైన్ చేసిన ఒక అద్భుతమైన ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం నేర్చుకున్న తర్వాత కొన్ని ప్రాక్టీసెస్ వల్ల నా కెరియర్ ఎక్స్పోనెన్షియల్గా గ్రో అయిందన్నమాట. కెరియర్ ఎంత గ్రో అయిందో చెప్పలేను. నేను నార్మల్ ఆర్డినరీ జిల్లా పరిషత్ హై స్కూల్లో తెలుగు మీడియం ఇంటర్మీడియట్ వరకు చదివి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి మైసూర్ యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడి నుంచి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ కంపెనీ అది. ఆ కంపెనీ అండ్ మోటరోలా, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్లో వర్క్ చేశాను. అలా చేస్తున్న సమయంలో నాకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ఎదురైంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ని స్థాపించిన వాళ్ళు గురువుగారు శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవ్. యూ కెన్ సీ ద పిక్చర్ హియర్. హీఈస్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, 180 కంట్రీస్ అండి. సో వై హీఈస్ ఫేమస్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్లో నేర్చుకునే టెక్నిక్స్ వచ్చి మన ఫుల్ ఇన్ఫైనైట్ పొటెన్షియల్ని బయటికి తీస్తాయి. సో మనం రకరకాల కారణాల వల్ల, మేబీ శారీరక సమస్య, మానసిక ఒత్తిడి, సామాజిక ఒత్తిడి వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, సొసైటీ ఇష్యూస్ వల్ల, ఏదో ఒక కారణంతో మన ఫుల్ పొటెన్షియల్ ఏదైతే మన దగ్గర శక్తి ఉందో అదంతా మనం బయటికి తీసి ఉపయోగించుకోలేకపోతుంటాం. ఎస్, చాలాసార్లు అందరికీ ఎక్స్పీరియన్సే కదండి ఇది. స్ట్రెస్ అంటాం, దీన్ని స్ట్రెస్ అంటాం. శారీరక ఒత్తిడి కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, అండ్ మేబీ సామాజికమైన ఒత్తిడి కావచ్చు. ఏదైనా రూపంలో మన ఫుల్ పొటెన్షియల్ని, మన పెర్ఫార్మెన్స్ని దెబ్బతీస్తుంటాయి ఇవి. ఎంతైతే మన కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ మొత్తం యూస్ చేసి, స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడేమో కంప్లీట్ ఫోకస్ చేయనివ్వదు. దానివల్ల ఏమవుతుందంటే మన మెమరీ పవర్, గ్రాస్పింగ్ పవర్ అవన్నీ ఇంప్రూవ్ అవ్వవు అన్నమాట. అదే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అయితేనేమో వాళ్ళ ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది, లోపల నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ని మొత్తం ఉపయోగించి వర్క్ చేసి పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసే అవకాశాలని తగ్గిస్తుంది అన్నమాట స్ట్రెస్, ఒత్తిడి. సో సమ్మరీ ఏంటంటే, మన దగ్గర ఉన్న లోపల శక్తి మొత్తం మనం ఉపయోగించి వాడలేకపోతున్నాం ప్రస్తుతం ఈరోజు. ఎస్, నో, విల్ యూ ఆల్ అగ్రీ విత్ మీ? సపోజ్ మీకు ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో ఇప్పుడు వరకు, సిన్సియర్గా ఆన్సర్ చేయండి. దీంట్లో ఇక్కడేం జడ్జిమెంట్ లేదేం లేదు. ఈరోజు ఏదైతే మీ పర్ఫార్మెన్స్ ఉందో అంతేనా, లేకపోతే ఇంకా ఏదన్నా మనం ఇంప్రూవ్ చేయగలమా? డెఫినెట్లీ ఇంప్రూవ్ చేయగలం కదా. సో గతం గురించి ఆలోచిస్తే, మీ స్కూలింగ్ టైంలో గురించి ఆలోచిస్తే, ఇప్పుడు నేను ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే అప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ పొజిషన్లో ఉండేవాళ్ళని అని అనిపిస్తుందా లేదా ఎవరికైనా? ఎస్. సో ఆ సమయంలోనేమో మనకు అది అనిపించదు, ఇజంట్ ఇట్? బ్యాక్ ఆలోచిస్తే ఇంకొంచెం నేను పొటెన్షియల్ పెట్టుంటే బాగుండేది అని అనిపిస్తుంది. అదే దీన్ని ప్రస్తుతాన్ని తలుచుకుంటే, ప్రస్తుతం మనకేమనిపిస్తుంది? నేను చాలా వర్క్ చేస్తున్నాను, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, చాలా స్మార్ట్గా వర్క్ చేస్తున్నాను, నా ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నానని అనిపిస్తుంది. కానీ దిస్ ఈజ్ నాట్ ఫుల్ ఎఫర్ట్. ఎస్, విల్ యూ ఆల్ అగ్రీ విత్ మీ? యూ కెన్ డూ మోర్. ఇంకా ఎక్కువ మనం టైం అయితే అంతే టైం ఎక్కువేం పెట్టలేం కదా. 24 hours కంటే టైం ఎక్కువేమి ఉన్నదా ఎవరి దగ్గరనండి? ఎవరి దగ్గర లేదు. కానీ టాస్క్లేమో ఎక్కువ ఉన్నాయి, చేయాల్సిన పని ఎక్కువ ఉంది. ఇంక్లూడింగ్ మనం రిలాక్స్ అవ్వాల్సిన సమయం కూడా తగ్గించేస్తున్నాం ప్రస్తుతం. ఎస్, నో?
సో చేయాల్సిన పనులు ఎక్కువ ఉన్నాయి, టైం ఏమో 24 అవర్సే ఉంది ప్రతి ఒక్కరికి. దేన్ని ఇంక్రీజ్ చేసుకోగలం మనం? టైంని ఇంక్రీజ్ చేయగలమా? చేయలేం. ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసుకోగలం. కరెక్ట్? మనం సపోజ్ గంటలో చేసే పని హాఫ్ అన్ అవర్లో చేసేదానికి ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసుకోగలం. అంతకన్నా ఎక్కువ మార్చలేం మనం. మేబీ హాఫ్ అన్ అవర్ కావచ్చు, 45 మినిట్స్ కావచ్చు, వాట్ ఎవర్. అక్కడ ఎఫిషియన్సీ మనం పెంచుకోగలిగితే మన పెర్ఫార్మెన్స్ పెరిగిపోతుంది. రైట్? ఆ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి ఎక్కడన్నా టెక్నిక్స్ నేర్పిస్తున్నారా ఎవరన్నా అండి? ట్రైనింగ్ ఉందా? దిస్ నో ట్రైనింగ్. సిలబస్లో కూడా లేదు ఎక్కడ, స్కూల్లో కానీ కాలేజీలో కానీ. అన్ఫార్చునేట్లీ ఈ ఎఫిషియన్సీ పెంచుకునే కెపాసిటీ సిలబస్ లేదు. సో దానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందండి. వీ డూ దట్. జనరలీ సిలబస్లో లేని సిలబస్ని మేము టీచ్ చేస్తాం. దాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పారనమాట. లివింగ్ అంటే జీవించడం అండి. ఆర్ట్ అంటే కళ. జీవించడానికి కావలసిన ఆర్ట్. సపోజ్ ఇప్పుడు మనం స్టడీస్ అంతా కూడా ఇట్ ఈస్ ఫర్ ద కెరియర్ ఓరియంటెడ్ కదండి. జాబ్ ఎలా సంపాదించాలి, హయ్యర్ క్వాలిఫికేషన్ ఎలా సంపాదించాలి, జాబ్స్లో ఎలా సంపాదించాలి, పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, ఇదంతా ఉంది. కానీ లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇదంతా ఎడ్యుకేషన్లో ఉంది. కానీ జీవితం ఎలా గడపాలి అనేది ఉందా? అన్ఫార్చునేట్లీ లేదు. జీవితం ఎలా గడపాలి అనే ఎడ్యుకేషన్ సిస్టంలో సిలబస్ లేదు. అది మేము నేర్పిస్తాం. సో మనకి ఎంత అద్భుతమైన కెరియర్ ఉన్నా జీవితం ఎలా గడపాలో ట్రైనింగ్ లేకపోతే ఎలాగోలా అస్తవ్యస్తంగా గడిపేస్తాం జీవితం. ప్రస్తుతం జరుగుతున్నది అదే అన్నమాట. ఓ 25-30 ఏళ్ల క్రితం ఈ భాష అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు అన్ని స్కూల్స్లో, అన్ని కాలేజెస్లో, అన్ని ఇన్స్టిట్యూషన్స్లో లైఫ్ స్కిల్స్ కూడా ఉండేవి. అంటే స్పోర్ట్స్ ఉండేవి, ఆర్ట్స్ ఉండేవి, పబ్లిక్గా అందరూ పార్టిసిపేట్ చేసే సిచ్యువేషన్స్ ఉండేవి. ఇట్లంతా ఉండి దాని నుంచే మనకు లీడర్షిప్ స్కిల్స్, పీపుల్ మేనేజ్మెంట్, అందరితో ఎలా మెలగాలి, ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి, ఎవరు ఫ్రెండ్ కాదు, ఇలాంటివన్నీ మనకు అనుభవాలు వచ్చేస్తాయి చిన్నప్పటి నుంచే. ఎందుకంటే చాలా యాక్టివిటీస్లో పాల్గొనటం వల్ల లైఫ్ స్కిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ప్రస్తుతం ఆ లగ్జరీ లేదు ప్రస్తుతం ఉన్న జనరేషన్స్కి. సో అందుకని నేర్చుకోలేకపోతున్నాం. సిలబస్లోనే లేదు అది, డే టు డే రొటీన్లోనే లేదు అది కదండి. ఏ ఇన్స్టిట్యూషన్లో లేదు. ఇట్స్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, దట్ ఈస్ ద ఫ్లో, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ ఆఫ్ నౌ, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అందుకోసమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రైనింగ్స్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రైనింగ్స్ ఏంటివి అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వాళ్ళకి డిఫరెంట్ ట్రైనింగ్స్ ఇస్తామన్నమాట. సపోజ్ లైక్ స్టూడెంట్స్లో 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. 8 to 13 years ఏజ్ గ్రూప్, అప్ టు 7th class ఏజ్ గ్రూప్కి వాళ్ళకి ఒక స్కిల్ కావాలి. 8th class నుంచి +2 వరకు వాళ్ళకి ఒక స్కిల్ కావాలి. డిగ్రీ స్టూడెంట్స్ నుంచి ఇక యంగ్ అడల్ట్స్ 25 years వరకు ఒక స్కిల్ కావాలి. సో అది లైఫ్ చేంజర్ అనమాట. ఆ ఏజ్ గ్రూప్ లైఫ్ డైరెక్షన్ ఇస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ లైఫ్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాం మేము. సో ఈసారి ఎప్పుడైనా ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ చేసే అవకాశం మీకు దొరికితే వదులుకోకండి. ఓకే, ఎనీ ఇన్స్టిట్యూషన్లో కావచ్చు, మీకు అట్లా అవకాశం రావచ్చు. ఏదైనా ఇన్స్టిట్యూషన్లో కావచ్చు, లేదా జనరల్ లైఫ్లో కావచ్చు. జనరల్గా కూడా ఇన్స్టిట్యూషన్సే కాకుండా జనరల్గా కూడా మేము కండక్ట్ చేస్తాం ప్రోగ్రామ్స్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్ అంటే ఇలా ఉపయోగపడుతుంది మనకి. మన 100% పొటెన్షియల్ యూస్ చేసి మన జీవితం ఎలా జీవించాలో. కెరియర్ ప్యారలల్గా వస్తుంది, కెరియర్ ఆటోమేటిక్గా వస్తుంది, మన క్వాలిఫికేషన్ ప్రకారం, స్కిల్ ప్రకారం వస్తుంది. కానీ లైఫ్ ఎలా గడపాలనేది, సపోజ్ కెరియర్ సరిగ్గా లేకపోయినా లైఫ్ అయితే లీడ్ చేయాలి కదండి మనం. ఏమంటారు? ఎస్. సో లైఫ్ ఎలా లీడ్ చేయాలో తెలిస్తే కెరియర్ ఏమన్నా కొంచెం ఒడిదుడుకులు ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేసి బిల్డప్ చేసుకునే కెపాసిటీ మనకు వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ప్యారలల్లీ ఇంపార్టెంట్. అందుకని ఈసారి ఎప్పుడన్నా ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సెస్
అటెండ్ అయ్యే అవకాశం మీకు ఎప్పుడు వస్తే వదులుకోకండి, స్పెండ్ చేయండి. ఈ కోర్సెస్ జనరలీ 2 hours డైలీ ఉంటుంది, 6 days ఉంటుంది ట్రైనింగ్. ఆ తర్వాత రెగ్యులర్ ప్రాక్టీస్ కూడా ఇస్తాం. ఏం ప్రాక్టీస్ ఇస్తాం, ఏం చేయాలి దీంట్లో అని అంటే, మనకేమేమి ఉన్నాయండి? మనవి అనే ఇన్స్ట్రుమెంట్ ఏముంది? శరీరం ఉంది, శ్వాస ఉంది, మనస్సు ఉంది. ఎస్, ఇంకా లోపల ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ అప్పుడే మనం అర్థం చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. సో వీ నో దట్ బాడీ, బ్రెత్ అండ్ మైండ్ వీ హ్యావ్ కదండి. అంతవరకు మనం ఇప్పుడు చూద్దాం. సో వీటిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటే మన ఫుల్ పొటెన్షియల్ బయటకు వస్తుంది. మనకున్న శారీరక శక్తిని, మానసిక శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో మనకి ట్రైనింగ్ లేదు ఇప్పటి వరకు, ఎక్కడ సిలబస్ లేదు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైఫ్ స్కిల్. జనరల్లీ లైఫ్ స్కిల్ అంటే ఏదో నలుగురితో ఎలా మాట్లాడడం, ఇట్లా అంతా నేర్పించుకోవడం, ఇట్లా అంతా చేస్తుంది, స్టేజ్ మీద నించోవడం, అవన్నీ ఇంపార్టెంటే. కానీ అసలు మనల్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలో, దట్ ఈజ్ అ లైఫ్. మన లైఫ్ ఏంటి, మనకి ఏమేమి ఉన్నాయి, బాడీ ఉంది, బ్రెత్ ఉంది, మైండ్ ఉంది, ఇవి అర్థం చేసుకొని వీటిని హెల్తీగా ఎలా పెట్టుకొని మనం జీవితం గడుపుతాం అనేది ఇంకా ఫండమెంటలీ కావాల్సిన ట్రైనింగ్ కదండి. విల్ యూ ఆల్ అగ్రీ విత్ మీ? ఎస్. సో అలాంటి ట్రైనింగ్ ఉంటుంది ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా. సో వాటిలో భాగంగా ఆల్ ఓవర్ ద వరల్డ్ 180 కంట్రీస్లో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్, నేమ్, ఫేమ్, లాంగ్వేజ్, కలర్, వీటన్నిటికంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కదండి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, హూఎవర్ ఈజ్ బ్రీదింగ్, హ్యాస్ టు అండర్గో దిస్ life skills training. So that is the reason it is spread across all over the world. సో అలా స్ప్రెడ్ అవుతున్న క్రమం ఇది 42 సంవత్సరాలు అయిందండి ఈ ప్రోగ్రామ్ కనిపెట్టి. 43 years అయింది. ఓకే, అప్పటి నుంచి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ రోజున యాక్చువల్లీ వరల్డ్ మెడిటేషన్ డే అని సెలబ్రేట్ చేయమని చెప్పి యునైటెడ్ నేషన్స్ అనౌన్స్ చేసిందనమాట. యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్. వరల్డ్ మొత్తానికి ఏదైనా చేయాలని అంటే డెసిషన్ మేకర్స్ యునైటెడ్ నేషన్స్, సోషల్లీ ఏదైనా చేయాలంటే యునైటెడ్ నేషన్స్, హెల్త్ పరంగా ఏదైనా చేయాలంటే ఎవరు? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో యునైటెడ్ నేషన్స్ ఈ రోజున వరల్డ్ మెడిటేషన్ డే డిక్లేర్ చేసింది. అలా డిక్లేర్ చేసేటట్టు వాళ్ళని ఒప్పించి, వాళ్ళ మెడిటేషన్ ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళని ఒప్పించింది హిజ్ హోలీనెస్ శ్రీ శ్రీ రవిశంకర్ గురువు గారు. సో హీ బిలాంగ్స్ టు ఇండియా. సో వీ కెన్ క్లాప్ ఫర్ దట్. సో ఎలా ప్రపంచం మొత్తం ఈ మెడిటేషన్ చేయండి అని కాన్ఫిడెంట్గా ఒప్పించగలిగారంటే బికాస్ హీ హాజ్ ఆల్రెడీ వర్క్డ్ 40 years పనిచేసిన తర్వాత 500 to 550 million పీపుల్ ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్ నేర్చుకొని హ్యాపీగా ఉన్నారు. కాబట్టి దీంట్లో వన్ ఆఫ్ ది టెక్నిక్స్ ఈజ్ మెడిటేషన్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్స్లో శారీరక స్వాస్థ్యం కోసం ఫిజికల్ ఎక్సర్సైజెస్ అవి కొన్ని నేర్పిస్తారు, బ్రీదింగ్ టెక్నిక్స్ కొన్ని నేర్పిస్తారు, ఫోకస్ ఉండటానికి, మెమరీ పవర్, గ్రాస్పింగ్ పవర్ రావటానికి బ్రీదింగ్. ఆ బ్రీదింగ్ టెక్నిక్ని సుదర్శన క్రియ అంటారు. సుదర్శన క్రియ అది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్లో తప్ప ఎక్కడ నేర్పించలేరు. ఇట్ ఈస్ పేటెంటెడ్ అండ్ ఆ టెక్నిక్ ఇక్కడే ఉందన్నమాట. మేము ట్రైన్డ్ టీచర్స్ మాత్రమే అది నేర్పించగలం. చాలా ట్రైనింగ్ కావాలి సుదర్శన క్రియ నేర్పించాలంటే. సో ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్స్లో సుదర్శన క్రియ నేర్పిస్తాం. దాని నుంచి మన ఫుల్ పొటెన్షియల్ బయటకు వస్తుంది. అంటే స్ట్రెస్ ఫ్రీ అవుతాం. ఏవైతే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో మనకి, లైక్ ప్రస్తుతం మేజర్ డిస్ట్రాక్షన్ ఈజ్ మొబైల్ ఫోన్ అండ్ డిఫరెంట్ మన హెల్త్ సమస్యలు కావచ్చు, కుటుంబంలో ఉన్న ఒత్తిడి కావచ్చు, లేకపోతే సామాజికంగా ఫ్రెండ్ సర్కిల్లో సొసైటీ ప్రకారం ఏదైనా ఒత్తిడి, వీటన్నిటిని ఎదుర్కొని మనం ఫుల్ పొటెన్షియల్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్స్ ఉంటాయి ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి. సో ఈరోజు మనం కలిసిన సందర్భం ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్ గురించి తెలుసుకొని రోజు ఎలా మెడిటేషన్ చేయాలో, అసలు ఇంకా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్ ఇలాంటివి ఏమి స్కిల్ నేర్చుకోకముందు ఎనీబడీ కెన్ డూ మెడిటేషన్ అనే విధంగా నేర్పించడానికి ఈరోజు నేను వచ్చాను అనమాట. ఓకే,
ఆర్ యూ ఆల్ రెడీ టు లర్న్? ఎస్, ఎస్ కొంచెం నీరసంగా ఉంది. ఆర్ యూ ఆల్ రెడీ టు లర్న్? ఓకే, వెరీ నైస్. సో వాట్ ఈస్ మెడిటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్? చెప్పండి. మీరు కూడా ఏదో కొంత గొప్ప ఎక్కడో చోట నేర్చుకొని ఉంటారు, చాలామంది ఇలా నాలాగా వచ్చి నేర్పించుంటారు. సో మెడిటేషన్ అంటే ఏంటి చెప్పండి? శ్వాస మీద ధ్యాస, కాన్సన్ట్రేషన్ ఆన్ బ్రెత్. ఇంకా మైండ్ పైన కాన్సన్ట్రేట్ చేయటం, రిలాక్సేషన్. ఎస్, ఎనీబడి కెన్ సి. అందరు చెప్పండి. సి మీరు ఎంత పార్టిసిపేట్ చేస్తే అంత నేర్చుకొని వెళ్తారు. సో ఈవెన్ మీరు నార్మల్ మీ అకాడమిక్ క్లాస్లో అయినా సరే మీరు పార్టిసిపేట్ చేస్తే, ఆన్సర్స్ చేస్తూ లేకపోతే డిస్కస్ చేస్తూ, మాస్టర్ గారు ఏదైనా అడిగితే డిస్కస్ చేస్తూ ఆన్సర్ చేస్తూ యాక్టివ్గా పాల్గొంటే ఆ సబ్జెక్ట్ మళ్ళీ మీరు చదవని అవసరం లేదు, డైరెక్ట్ ఎగ్జామ్లో రాసేయచ్చు. ఎస్, అవునా? అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా ఎవరికన్నా? పార్టిసిపేట్ చేస్తే వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్. ఊరికే వింటే సైలెంట్గా కూర్చొని అర్థమైంది అనుకుంటూ వింటే ఇక్కడే వదిలేసి వెళ్తాం. అది మళ్ళీ 10 సార్లు చదవాల్సి వస్తుంది ఇంటికి వెళ్ళి. అదే మీరు ఇంటరాక్టివ్ సెషన్లో కానీ పాల్గొంటే ఇక తర్వాత చదవక్కర్లే, లైఫ్ టైం గుర్తుంటుంది. సో దట్స్ వై ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ మీ. వాట్ ఈస్ మెడిటేషన్? మీకు ఏది తెలిస్తే చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్. మీకు తెలుసా తెలీదా, తెలియకపోతే గుంజులు దీవిడాలు ఇవంటివి ఏం లేవు. డిస్కషన్ సేక్ అంతే. కంట్రోలింగ్ ఆఫ్ థాట్స్. ఓకే, ఇంకా ఏం డెఫినేషన్స్ ఉన్నాయి చెప్పండి? స్ట్రెస్ బస్టర్. ఓకే, చెప్పండి. మీరు చెప్పడం ముఖ్యం నాకు. నేను జడ్జిమెంట్ చేయను, మీరు తప్పు చెప్పారా. అన్ని డెఫినేషన్స్ కరెక్టే. ఎవరి పర్సెప్షన్ ప్రకారం, ఎవరు విన్నదాని ప్రకారం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు అంతే. రైట్ రాంగ్ ఏం లేదండి. మీ నుంచి విన్న తర్వాత నేను ఒక పర్సెప్షన్ ఇస్తా, అది నా ఉద్దేశం. సపోజ్ నేను ముందే ఇది అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు, బట్ ఇట్ డజంట్ హెల్ప్ యూ. మీరు మీ మైండ్ ఉపయోగించి ఇక్కడ పాల్గొంటే తప్ప అది ఓపెన్ అప్ అవ్వదు. అప్పుడు నేను ఏదైనా స్టోర్ చేస్తే స్టోర్ అవుతుంది. పార్టిసిపేట్ చేయండి. వాట్ యు మీన్ బై స్ట్రెస్? వాట్ యు మీన్ బై మెడిటేషన్? కంట్రోలింగ్ యువర్ మైండ్. ఎస్ చెప్పండి. ఓకే, యూ వాంట్ మీ టు సే? మెడిటేషన్ ఈజ్ యాక్చువల్లీ నాట్ ఎ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేట్ చేయాలంటే హెడేక్ వస్తుంది దేని మీదన్నా. మీకు మనం కళ్ళు మూసుకొని చాలా ఆలోచనలు వెళ్తూ ఉంటాయి కదా, ఇదొద్దు అదొద్దు దీని మీద ఉండాలంటే ఎఫర్ట్ పెడుతున్నాం మనం, అక్కడ కష్టపడుతున్నాం. మెడిటేషన్ అంటే ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్, ఏమీ చేయకుండా ఉండే కళ మెడిటేషన్ అంటే. కెన్ యూ బిలీవ్ ఇట్? అది రియాలిటీనే. ఇప్పుడే మనం ప్రూవ్ చేద్దాం అది. ఇప్పుడే ఐ విల్ మేక్ యూ టు ఎక్స్పీరియన్స్. ఈ స్టేట్మెంట్ మీకు ఇప్పుడే ఎక్స్పీరియన్స్ ఇస్తాను నేను. నేర్చుకోండి, డెఫినెట్లీ నేర్చుకోండి. ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ ఈజ్ మెడిటేషన్. ఏమన్నారు? ఈట్ ఫస్ట్. అర్థం కాదు. ఒక్కరు ఈట్ 5-star చాక్లెట్ అండ్ డూ నథింగ్. మీకు డూయింగ్ నథింగ్ 5-star చాక్లెట్ కూడా అవసరం లేదు. ఈటింగ్ 5-star చాక్లెట్ ఈజ్ ఆల్సో డూయింగ్ సంథింగ్ కదా. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, దెన్ సో డూయింగ్ నథింగ్. సపోజ్ మనం ఏదైనా చేయాలని అంటే, లిసన్ నౌ, ఇంటరాక్ట్ విత్ మీ, దెన్ యూ విల్ అండర్స్టాండ్. మీలో మీరు మాట్లాడుకుంటే యూ విల్ మిస్ ఎ ఛాన్స్. సో ఎక్కువ టైం లేకుండా నేను ఫాస్ట్ ఫార్వర్డ్గా క్విక్లీ బుల్లెట్ పాయింట్సే మాట్లాడుతున్నాను. దిస్ నథింగ్ లైక్ వేస్ట్ మాట ఇది కదండి. ఎస్, నో, అన్ని బుల్లెట్ మాట్లాడిందే నేను మళ్ళీ మాట్లాడట్లేదు. నో రిపిటేషన్. రైట్. సపోజ్ ఏదన్నా మనం వర్క్ చేయాలనంటే, శారీరకంగా చేయాలంటే ఎఫర్ట్ పెట్టాలి కదా. లైక్ సపోజ్ నేను ఫోన్ తీసుకోవాలనుకోండి, దగ్గరికి నడవాలి,
చెయ్యి చాపాలి, పట్టుకోవాలి, తీసుకోవాలి. ఇంత ఎఫర్ట్ ఉంది దానికి కదా, శారీరకంగా ఏదైనా చేయాలంటే. అదే నేను ఇక్కడ నించొని మానసికంగా ఆ ఫోన్ తీసుకోవాలనుకోండి, తీసేసుకున్నా, అయిపోయింది, తీసేసుకున్నా. అర్థమవుతుందండి? విత్ ద మైండ్ యూ క్యాన్ డూ. సి, మనకి అత్యంత సులభమైన పని ఏంటి చెప్పండి జీవితంలో? పడుకోవడం, శ్వాస పీల్చడం. యాక్చువల్గా శ్వాస పీల్చడం మనం చేసే అన్ని యాక్టివిటీస్లో ఈజియెస్ట్ది ఏంటంటే శ్వాస పీల్చడం. యాక్చువల్గా మనం అది కూడా చేయట్లేదు. శ్వాస మనం పీలుస్తున్నామా? ఆటోమేటిక్గా జరుగుతుంది అది. మీరు కావాలని ఈరోజు నేను ఇప్పుడు శ్వాస పీల్చబోతున్నాను అని అనుకొని అంటున్నారా? లేదు, అది ఆటోమేటిక్గా జరుగుతున్న ప్రాసెస్. బట్ స్టిల్ దెర్ ఈస్ ఎన్ ఎఫర్ట్ ఫర్ దట్. అంతకన్నా సులభం మెడిటేషన్ చేయటం. శ్వాస పీల్చే కంటే సులభం మెడిటేషన్ చేయటం అంటే. అర్థమవుతుందండి? టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, దిస్ ఈస్ ద ఫైనల్ డెఫినేషన్. ఓకే, మీరు ఎన్ని పుస్తకాలైనా చదవండి, ఎక్కడైనా ప్రవచనాలు వినండి, ఇంతకన్నా ఈజియెస్ట్ అండ్ ఫైనెస్ట్ డెఫినేషన్ దొరికితే ఫాలో అవ్వండి. ఐ డోంట్ మైండ్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ ద ఫైనెస్ట్, వెరీ ఈజియెస్ట్ మెథడ్. ఇంకేదన్నా ఈజియెస్ట్ మెథడ్ ఉంటే జస్ట్ ఫాలో. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఈజ్ ద అని. ఇప్పటివరకు నాకు తెలిసిన దాంట్లో ఇది ఈజియెస్ట్ వే ఈజ్ టు బ్రీత్ కదా. ఆ బ్రీతింగ్ కంటే ఈజియెస్ట్ వే ఈజ్ మెడిటేషన్. సో యూ వాంట్ ఎక్స్పీరియన్స్? ఎస్. ఏమి కదిలించకుండా, ఏమి బాడీ ఎఫర్ట్ పెట్టకుండా, ఎలాంటి జడ్జిమెంట్, ఏమి ఎఫర్ట్, మైండ్ ఏం పెట్టకుండా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్సే పాటించండి. ఓకే, సపోజ్ కళ్ళు మూసుకొని ఉంటాం. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని బికమ్ అవేర్ ఆఫ్ అన్ యాపిల్ అన్నాను అనుకోండి. సో జస్ట్ అన్ యాపిల్ షుడ్ కమ్ అండ్ గో, దట్స్ ఇట్. సో అది మళ్ళీ మీరు అనలైజ్ చేయకూడదు, జడ్జిమెంట్. అది రెడ్ యాపిలా, గ్రీన్ యాపిలా, కాశ్మీర్ యాపిలా, సిమ్లా యాపిలా, ఇట్లా అంతా అవసరం లేదు. జస్ట్ యాపిల్ ఈజ్ అన్ యాపిల్, దట్స్ ఇట్. దాని తర్వాత ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేయండి. గాట్ ఇట్? యా. ఓకే, జస్ట్ వేళ్ళు ఇలా చేయండి, తగలకుండా, దగ్గర కాకుండా కొంచెం విడివిడిగా కూర్చోండి, టచ్ చేయకుండా కూర్చోండి ఎంత వీలైతే అంత. చేతులు విదిలించండి, 2 చేతులు పైకి, అప్, 2 చేతులు. నా దగ్గర మైక్ ఉంది. రిలాక్స్గా కూర్చొని అరచేతులు తెరిచిపెట్టి ఉంచండి, మీ ఒళ్ళో పెట్టుకోండి. మీ ఫుట్వేర్ తీసేయండి. అట్లా పైకి కాళ్ళు పెట్టుకొని కూర్చోగలిగితే ది బెస్ట్. సో టాకింగ్ ఈజ్ ఎన్ ఎఫర్ట్. టాకింగ్ అనేది ఎఫర్ట్. అది ఎఫర్ట్లెస్గా చూద్దాం. ఇప్పుడు కాళ్ళు పైకి పెట్టుకోగలిగితే ఓకే, పెట్టుకోకపోయినా ఓకే, డజంట్ మ్యాటర్. మీరు కంఫర్టబుల్గా ఒక 10 minutes కదలకుండా కూర్చునే పోస్చర్లో కూర్చోండి. సో ఒకవేళ కాళ్ళు అట్లా పెట్టుకుంటే పెయిన్ వస్తుందేమో అనే అనుమానం ఉంటే వదిలేసేయండి కిందికి. మధ్యలో మార్చకుండా చూసుకోండి, అట్లీస్ట్ 10 minutes, బికాజ్ యు ఆర్ వెరీ యంగ్, యూ కెన్ సిట్ క్వైట్ ఫర్ 10 minutes. Okay, are you all ready? Sit with eyes closed, palms on your lap, open to the sky. English is okay or English and Telugu both mix చేయమంటారా? Both mix, okay. అరచేతులు తెరిచిపెట్టుంచండి. Palms on your lap, open to the sky with spine erect. హెడ్ స్ట్రైట్, ఐస్ క్లోజ్డ్. ఇంకా ఓన్లీ వినటం తప్ప ఏం చూడొద్దు. అబ్జర్వ్ ద రిథమ్ ఆఫ్ యువర్ బ్రెత్. శ్వాస రిథమ్ ఎలా ఉందో గమనించండి.
జడ్జిమెంట్ ఏమొద్దు. స్లో ఉందా, ఫాస్ట్ ఉందా, నార్మల్గా ఉందా, ఇవంతా ఏం అనాలిసిస్ వద్దు. జస్ట్ గమనించండి. డీప్గా ఒక శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదిలేయండి. కీప్ యువర్ ఐస్ క్లోజ్డ్. One more deep breath in and breathe out. మనం పీల్చే శ్వాస ద్వారా ఎనర్జీ వస్తుంది, శక్తి లభిస్తుంది, ఆక్సిజన్ రూపంలో శక్తి లభిస్తుంది. వదిలే శ్వాస ద్వారా విశ్రాంతి పొందుతాం, రిలాక్స్ అవుతాం. ఇది కంటిన్యూస్గా జరుగుతున్న ఫెనామినన్. This is a continuous phenomenon. Keep on observing this phenomenon. Listen to all the noises around you. మీ చుట్టూ వినిపించే శబ్దాలన్నీ వినండి. దూరం నుంచి ఎవరో మాట్లాడుతున్నది, వర్కర్స్ చేస్తున్న శబ్దము, ఏ శబ్దం వినిపించినా విని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ ఆల్ ద నాయిసెస్ అరౌండ్ యూ. ఇట్స్ ఓకే టు హ్యావ్ డిస్టర్బెన్స్ అరౌండ్ యూ. టేక్ ఏ డీప్ బ్రెత్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. బికమ్ అవేర్ ఆఫ్ యువర్ బాడీ. మీ శరీరాన్ని తలుచుకోండి. Your body is a precious gift from the divine. మీ శరీరం ప్రకృతి నుంచి వచ్చిన ఒక అద్భుతమైన కానుక. కదిలించకుండా మనసులోనే తలుచుకోండి. మీ పాదాలు, మీ మోకాళ్ళు, ద హోల్ బాడీ, శరీరం మొత్తం తలుచుకోండి. ద హోల్ బాడీ, head to the toes. Our body is a precious gift from the divine. Accept it as it is. Take a long deep breath in and breathe out. Become aware of your thoughts. Observe your thoughts. గతం గురించి కావచ్చు, భవిష్యత్ గురించి కావచ్చు, ఇష్టం ఉన్న ఆలోచనలు కావచ్చు, ఇష్టం లేనివి కావచ్చు. ఎనీ థాట్స్ పాసింగ్ బై యువర్ మైండ్, జస్ట్ అబ్జర్వ్ అండ్ యాక్సెప్ట్. అలో దెమ్ టు ఫ్లో. డోంట్ హోల్డ్ ఆన్ టు ఇట్. అబ్జర్వ్ యువర్ ఫీలింగ్స్, హ్యాపీనెస్, అన్హ్యాపీనెస్, పెయిన్ ఆర్ ప్లెజర్. Whatever opposite feelings you have, positive and negative, observe and accept it. You are the peace, you are the energy, you are the source of infinite enthusiasm. Take a long deep breath in and breathe out. Once again, become aware of your feelings, your thoughts, your body. Observe all the disturbances and noises around you. Become aware of your body and surroundings. మీ శరీరాన్ని, చుట్టూ పరిసరాలని తలుచుకుంటూ నిదానంగా మీ కళ్ళు తెరవాలనిపించినప్పుడు కళ్ళు తెరవండి. Slowly and gradually, you may open your eyes. How was it? Good? Good, no? Relaxing? How is the mind now? Calm? Yes? See, you did 13 minutes meditation. 13 minutes. అనిపించిందండి?
12 minutes 55 seconds స్టాప్ వాచ్ పెట్టాను నేను. 12 minutes 55 seconds. యా, అనిపించిందా? అన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ఏం చేయకుండా అలానే కూర్చున్నాం. వాస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? జనరల్గా అనుకున్నారా ఇంతసేపు కళ్ళు మూసుకొని ఏం చేయకుండా కూర్చుంటామని? ఇంపాసిబుల్ కదా. ఇట్స్ ఈజీ నౌ. ఏమన్నా చేసామా ఇప్పుడు? ఏం చేయలేదు. నేను శ్వాస కూడా పీల్చమని లేదు, అప్పుడప్పుడు పీల్చమన్నా అంతే. గాట్ ఇట్? అర్థమైందండి? నథింగ్ థియరిటికల్. నేను థియరిటికల్గా గంట సేపు చెప్పినా కూడా యూ విల్ జస్ట్ లిసన్ అండ్ చాలా చెప్తుంటారులే, ఇట్లాంటివి చూసాంలే అనిపిస్తుంది. ఎస్, చదివింటారు మీరు. యూట్యూబ్ ఛానల్లో చాలా ఏమైనా వినుంటారు. ఒకవేళ మెడిటేషన్ అంటే ఇది అది అని ఆవేశంగా చాలామంది చెప్తుంటారు. బట్ నౌ నో నీడ్ టు సే ఎనీథింగ్. యు ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్ నౌ. ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జస్ట్ లిసనింగ్ కదా. సపోజ్ నేను గులాబ్ జామున్ ఒక బౌల్ నుంచి ఇక్కడ వేడి క్రిస్పీగా, గులాబ్ జామున్ చాలా బాగుంటుందండి, ఎంత తీయగా ఉంటుందో అని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థమవుతుందా? తర్వాత కాసేపటికి అనిపిస్తుంది ఇంతెందుకు చెప్పడం, ఒకటి ఇవ్వచ్చు కదా తింటామని కదా. దట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. ఇదేమో ఎక్స్ప్లెనేషన్. గాట్ ఇట్? ఇక్కడ బౌల్ ఇక్కడ పెట్టి చెప్పడం ఏమో ఎక్స్ప్లెనేషన్, నోట్లో ఒకటి పెడితే ఎక్స్పీరియన్స్. సో నేను ఫస్ట్ 20 minutes వరకు మెడిటేషన్ అంటే ఇది అది దిస్ దాట్ అని అటు ఇటు చెప్పా. బట్ నౌ ఎక్స్పీరియన్స్డ్ in 12-13 minutes. Now you know it. I don't have to speak anything now. So use it every day, whenever you want. Daily at least 2 times. 10 minutes, at least 10 minutes. You don't have to count the time, okay? Time count ఏం అవసరం లేదు. అది 5 minutes కావచ్చు, 10 minutes కావచ్చు, 20 minutes కావచ్చు. You don't worry and you don't bother. Just sit quiet. Sit quiet. వితౌట్ మూవింగ్ యువర్ బాడీ, జస్ట్ సిట్ క్వైట్. కావలిస్తే ఆనుకోండి, గోడకు ఆనుకోండి, వాట్ ఎవర్. పడుకోవద్దు. అయితే పడుకుంటే నిద్ర, అది మెడిటేషన్ కాదు. ఓకే, స్ట్రైట్గా కూర్చొని జస్ట్ మీరు ఒక సూత్రం గమనించుంటే, ప్రెజెంట్ మూమెంట్ని అబ్జర్వ్ చేయటమే మెడిటేషన్. అది ఒక ఫార్ములా లాగా. ప్రెజెంట్ మూమెంట్ని, ఈ క్షణాన్ని అబ్జర్వ్ చేయటమే మనం చేసింది. అదే ఇప్పుడు మీరు గమనిస్తే కూర్చున్నాం, ఏం చేసాం? కళ్ళు మూసుకుంటే అన్ని సెన్సెస్ అవుట్ కదా, ఎవరు కనపడరు, నో కలర్, నో జడ్జ్మెంట్, నథింగ్, ఐస్ క్లోజ్డ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు పనిచేస్తున్న సెన్సెస్ ఏంటి? చెవులు, ముక్కు, అంతే. స్మెల్ ఎక్కువ ఏం మారవు కదా. చెవులకి ఏం వినిపిస్తుంది, వింటాయి, అంతే ఉంటాయని అనుకుంటే కామ్ అయిపోయాం. తర్వాత నెక్స్ట్ శరీరం, బయట నుంచి లోపలికి వస్తున్నాం. శరీరం అంతా కాళ్ళ నుంచి తల వరకు ఒక్కొక్క భాగం తలుచుకొని ఇట్స్ ఓకే, ఐ హ్యావ్ దిస్ బాడీ అని అనుకున్నాం. ఇంకొంచెం మనం లోపలికి వెళ్తే థాట్స్ కదా, మనకి బయట నుంచి వచ్చేవి థాట్స్. థాట్స్ ఏమేమి వస్తున్నాయో గమనించి ఇట్స్ ఓకే, అవి కూడా ఉంటాయి లేదా అనుకుంటే దెన్ ఫీల్. పెయిన్ కావచ్చు, ప్లెజర్ కావచ్చు, అంతే కూర్చున్నందుకు మోకాళ్ళ దగ్గర, వీపు దగ్గర ఎక్కడో పెయిన్ కావచ్చు, లేకపోతే ఎంత హాయిగా ఉంది అనే ఫీలింగ్ కావచ్చు. ఈ రెండింటిని కూడా గమనించి ఇట్స్ ఓకే, అవి ఉంటాయి, పెయిన్ ఉంటే ఉంటుంది, మంచి ఫీల్ ఉంటే ఉంటుంది, లెట్ మీ ఎంజాయ్ నౌ అనుకొని కూర్చుంటే దెన్ యు ఆర్ కామ్. ఇప్పుడు చూడండి, రిజల్ట్ ఆఫ్ మెడిటేషన్ ఈజ్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు చూడండి మైండ్ ఎలా ఉంది, కామ్గా ఉంది కదా. ఎస్, ఇప్పుడు ఏది చేసినా కూడా షార్ప్గా పనిచేస్తుంది బ్రెయిన్. వేరే డిస్టర్బెన్స్ ఏం లేదు, వేరే గతం ఏం డిస్టర్బ్ చేయట్లేదు, భవిష్యత్తు టెన్షన్ ఏం లేదు కదండి. ఈ క్షణంలో ఏమైనా ప్రెషర్ ఉందా ఎవరికన్నా? నథింగ్. సో ఈ మానసిక స్థితిలో మనం లైఫ్ ఆపరేట్ చేస్తే 100% మన ఫుల్ పొటెన్షియల్ బయటకు వస్తుంది. ఏది చేయాలో అది చేస్తాం. లేకపోతే ఏమవుద్దంటే చిరాకు, కోపం, ఈర్ష్య, అసూయ, ఆవేశం, గొడవ ఇదంతా అవుతుంది. అది ఎక్కువైంది అనుకోండి, అసలు ఈ క్షణం పోగొట్టుకున్నాం కదా మనం. ఇప్పుడు ఏం చేయాలో చేయట్లేదు కదా. గాట్ ఇట్? సో మళ్ళీ ఈ క్షణంలోకి రావటాన్నే ధ్యానం. రావటం కోసం ధ్యానం చాలా. ఇదేమైనా కష్టమా అండి చెప్పండి. పోనీ ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేశారు,
మీరు చదివే చదువు కంటే కష్టం అండి ఇది. మీరు సాల్వ్ చేసే థీరమ్స్, ప్రాబ్లమ్స్ వాటికంటే కష్టమా ఇది? నథింగ్. ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ ఈజ్ మెడిటేషన్. సో ఐ రిక్వెస్ట్ everyone to do meditation every day, మార్నింగ్ అండ్ ఈవినింగ్, అండ్ వేరెవర్ యూ కెన్ సిట్ అండ్ డూ. కార్లో కూర్చొని చేయొచ్చు, బస్లో కూర్చొని చేయొచ్చు, ఫ్లైట్లో కూర్చొని చేయొచ్చు. క్లాస్ రూమ్లో కూర్చొని మాత్రం చేయకండి. టీచర్ చెప్పే పాఠం వినండి. యు నో వన్ థింగ్, టోటల్లీ ఇన్వాల్వ్ అయిపోయి పాఠం విన్నది కూడా మెడిటేషనే. ఆర్ యు లిస్నింగ్? That is one kind of meditation, art of being in the present moment. టీచర్ పాఠం చెప్తుంటే అదే క్షణం ఉండి ఏం చెప్తున్నారో విని రెస్పాండ్ అయ్యి పార్టిసిపేట్ చేసి అదంతా కూడా ఇట్ కమ్స్ అండర్ మెడిటేషన్, సో దట్ యువర్ ఫుల్ పొటెన్షియల్ విల్ కమ్ అవుట్. అలసిపోం మనం. అలా పార్టిసిపేట్ చేస్తే ఎన్ని క్లాసులైనా సరే వింటాం, నేర్చుకుంటాం. మళ్ళీ చదవాల్సిన అవసరం రాదు. ఆర్ యు ఆర్ లిసనింగ్? వింటున్నారండి? అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? సో యూజ్ దిస్ టెక్నిక్, ఓకే? అండ్ ఐ రిక్వెస్ట్ everyone to watch the program today evening at 8 o'clock live from United Nations, addressed by Gurudev Sri Sri Ravi Shankar ji. And you can register. I will send the QR code to sir. You can all మీరందరూ వాడతారా మొబైల్ ఫోన్ ఇంటి దగ్గర? హాస్టలర్సా లేకపోతే హాస్టలర్స్ అందరూ? డే స్కాలర్స్ ఉంటే మీరు ఇంట్లో యూట్యూబ్లో, టీవీలో చూడండి. 8 o'clock, 8 p.m. in the evening, he will address the whole world, not just the nation, from United Nations. Listen from first hand source and follow it. Okay, very nice. So I want to hear few responses. How are you feeling after this maybe 45 minutes to 1 hour program? మీకేం అనిపిస్తుంది? ఒక 30 seconds ఎవరన్నా ఇక్కడ వచ్చి చెప్పండి. ఇద్దరు ఇక్కడి నుంచి, ఇద్దరు ఇక్కడి నుంచి. కోట ఎక్కువ టైం లేదు కాబట్టి 2 people from this side and this side. Please come immediately forward because I have to rush to another program. Quickly come. See, ఇక్కడ వచ్చి ఏం పెద్ద స్పీచ్ ఇవ్వక్కర్లేదు. మీకేం అనిపించింది? ఏం బాగా అనిపించింది? ఈ సెషన్ యూస్ఫుల్ అయిందా కాదా? సింపుల్, ఇంతే. ఒక్క సెంటెన్స్, 2 సెంటెన్స్, 3 అయినా సర్లే పర్లేదు. 30 seconds ఈజ్ ఓకే. కమ్, ఐఎమ్ గివింగ్ యూ ఆపర్చునిటీ టు కమ్ అండ్ స్పీక్ హియర్. దిస్ నో జడ్జ్మెంట్, నో టెస్ట్. ఇది టెస్ట్ ఏం కాదు. ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారు, ఇదంతా ఏం లేదు. ఎక్కువ ఏం మాట్లాడలేదే. మీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్, మీకు ఇది అనిపించింది అనేది. సో నేను 10 లెక్క పెట్టే లోపల వస్తే వచ్చినట్టు, లేకపోతే ఐ విల్ క్లోజ్ ద సెషన్. ఐఎమ్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ. ఇట్స్ నాట్ దట్ నాకు మీరు వచ్చి నన్ను ప్రైజ్ చేస్తారనే ఉద్దేశం కాదు నాకు అండి. మీరు ఎక్స్ప్రెస్ చేసే అలవాటు ఉండాలి. ఏదైనా వావ్, ఎవరికైనా సరే మనం జస్ట్ ఒక సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్తాం కదండి. అట్లా సేమ్ థింగ్, ఏం సహాయం మీరు సహాయం పొందారా లేదా, ఎప్పుడు పొందితే ఏం అనిపించింది, అంతే. దట్స్ ఇట్. ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ యువర్ సైడ్. అక్కడి నుంచే చెప్పండి పోనీ. దట్స్ ఓకే. ఇక్కడ రావాలంటే కష్టం. అంటే రిలాక్స్గా అనిపించింది సార్. స్ట్రెస్ మొత్తం పోయినట్టు అనిపించింది. ఇంకా చాలా థాట్స్ ఉన్నాయి మైండ్లో, సో అదంతా పోయినట్టు అనిపించింది అంతే. ఇంకెవరు చెప్తారు? ఇంకా ఇటువైపు ఒకరికే ఛాన్స్ ఉంది, ఇటువైపు ఇద్దరికి ఉంది. క్విక్లీ. ఎస్. గుడ్ మార్నింగ్ సార్. మెడిటేషన్ అంటే కొంచెం తెలుసు కానీ టైం వేస్ట్ అన్నట్టు అనిపించింది స్టార్టింగ్లో. బట్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రాపర్లీ డన్, దాని ఎఫెక్ట్ ఏంటో అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. గుడ్, రైట్లీ కాట్ ద మెసేజ్. ఎస్, 5 లెక్క పెట్టే లోపల కోట యూస్ చేసుకోవాలి, లేకపోతే ఇటు వెళ్ళుద్ది ఆ కోట.
యూటిలైజ్ ద ఆపర్చునిటీ. అవకాశం అందరికీ సమానంగా ఉంటుంది. ఎవరైతే వాడుకోగలరో వాళ్ళే లైఫ్లో ముందుకెళ్తుంటారు. ఎస్, ఫైనల్ కాల్. లోపల అందరికీ ఉంది మాట్లాడితే బాగుండని, ఏదో ఆపుతుంది చూసారా, దాన్ని అధిగమించాలి. అది ఎక్స్పీరియన్స్ చేయండి. ఇప్పుడు ఏమనిపిస్తుందో అది ఎక్స్పీరియన్స్ చేయండి, గమనించండి. అది చెప్పలేరు మీరు పైకి. గుడ్ మార్నింగ్ సార్, చాలా బాగుంది సార్, యూస్ఫుల్గా ఉంది. మీరు మా చేత మెడిటేషన్ చేయించారు కాదు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సార్ మైండ్ అంతా ఫ్రీగా ఉందండి. కాన్సన్ట్రేషన్ సార్. ఇంకా ఇటువైపు ఎవరన్నా నాకు వచ్చుంటే బాగుండే అవకాశం అని ఉందా? లాస్ట్ 1 person కెన్ స్పీక్. హూ వాంట్స్ టు యూటిలైజ్ ద ఆపర్చునిటీ? యా. Good morning, sir. Actually, thanks for giving me this opportunity. నార్మల్గా బేసికల్లీ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, లైక్ సంథింగ్ హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్, మామూలుగా ఫ్యామిలీతో కానీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ద క్లోజ్ వన్స్ ఎవరికైనా షేర్ చేసుకుంటే ఆ భారం తగ్గిపోతుంది అంటారు హార్ట్లో. సో మామూలుగా లైక్ వీ డోంట్ నో హౌ పీపుల్ ఆర్, లైక్ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు. లైక్ త్రూ మెడిటేషన్ ఆల్సో వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్ అని తెలిసింది సార్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. Yeah, good. Nice to see all the responses. And thank you so much for allowing me to share my experience and knowledge. Thank you. Many thanks to Mohan Rao sir for giving me this opportunity, and Anand sir for allowing it to happen. Thank you.